4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించింది. ఎవరు ఊహించిన విధంగా తమిళనాడులో విజయ్ పార్టీకి 108 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 206 సీట్లు వచ్చాయి. సో తొలిసారి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. కేరళలో యూడీఎఫ్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 63, సిపిఐ 26, అదేవిధంగా సిపిఐ సిపిఎం కలిసి అద్భుతమైనటువంటి సపోర్ట్ని అయితే అందజేశాయి. మొత్తానికి అస్సాంలో 63 సీట్లు గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది కమలం పార్టీ. పుదుచ్చేరిలో ఏఎన్ఆర్సీ 12, డిఎంకే 5, బీజేపీ 4, స్వతంత్రులు 3, టీవీకే 2 స్థానాల్లో గెలిచింది. ఇలాంటి వేళ బెంగాల్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో నెలకి 2,500 రూపాయలు సంపాదించే ఒక పని మనిషి ఎమ్మెల్యేగా గెలిచారు. దేశవ్యాప్తంగా ఆమె పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కలితా మాజీ, 37 ఏళ్ల వయసు ఆమెకి. ఆమె ఆజ్గ్రామ్ అనే ఎస్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించారు. టీఎంసీ అభ్యర్థిపై 12,000 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. ఎన్నికల్లో కలితా మాజీ 1,07,692 ఓట్లు సాధించారు. 2 దశాబ్దాలుగా 4 ఇళ్లలో పాత్రలు కడగడం, వంట పనులు చేయడం వంటివి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఆమె. సో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె ఇళ్లలో పని మనిషిగా తన వృత్తిని కొనసాగించారు. ఈ క్రమంలో పనిచేస్తూనే ప్రచారంలో ముందుకు సాగారు. ఇక కలిత మంచి మైలేజ్ సంపాదించుకున్నారు. నెలకి 2,500 రూపాయలు సంపాదించే ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతోంది. ప్రశంసల వర్షం కురుస్తోంది. బెంగాల్లో బీజేపీ 206 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ 81 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 6 స్థానాలు గెలుచుకున్నారు. బెంగాల్ను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక కలిత మున్సిపాలిటీ పరిధిలోని పాత్రాపారా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమె తన కుటుంబానికి మద్దతుగా ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. నెలకి 2,500 నుంచి 4,500 వరకు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా అద్భుతమైనటువంటి విక్టరీ సాధించింది. సీనియర్లు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు కూడా రాజకీయాల్లో ఇప్పటి వరకు ఇక్కడ విజయాన్ని సాధించలేకపోయారు. కానీ ఆమె ఇక్కడ విజయం సాధించడం రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బీజేపీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఈ విజయం బెంగాల్ రాజకీయాల్లో ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఒక అరుదైన స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందనే చెప్పాలి.